మీపై నిందలు వేస్తున్నారా? మీరు ఎదుటి వారిపై నిందలు వేయడం మంచిది కాదు. అది మీకు హాని కలిగిస్తుంది. ఒకరు మిమ్మల్ని పట్టించుకోనంత మాత్రాన వారిపై మీరు నిందలు వేయకండి. నిందలు అనేవి పిడుగులు లాంటివి. ఆకాశం నుండి భూమిపైకి వేగంగా ఎలా తాకుతాయో మీరు వేసే నిందలు కూడా ఎదుటి వారిపై అలాగే పిడుగుపడినంత పని జరుగుతుంది. కావాలని నిందలు వెయ్యడం కూడా ఎవ్వరికి మంచిది కాదు. నీ కుటుంబం విలువలు తగ్గించే పని జరుగుతుంది. దానిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి నిందలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పగ, ద్వేషం, అసూయతో మీరు ఎదుటి వారిపై నిందలు వేస్తారు. ఇది చెప్పండి, ఒకరు బాధపడుతూ ఉంటే మీకు సంతోషం వేస్తుందా? అయితే మీరు రాక్షసుల గుణాలు కలిగిన వారు అవుతారు. ఆ కోవలోకి మీరు వస్తారు. రాక్షసులు వారే ఇలాంటి పని జరగాలని కోరుకుంటారు. ఎదుటి వారిపై తప్పు లేకుండా ఊకే నిందలు వేయటం, అసహించుకోవటం, కోపపడటం లాంటివి చేస్తారు. అలాంటి వారే ఇలా ప్రవర్తిస్తారు. మీరు చేసిన ఏ మంచి కార్యాలు అయినా విఫలం అవుతాయి తప్ప సఫలం కావు. నింద అనేది నీరు లాంటిది. మీరు వేసే నిందలు నీరు లాంటివి. ఎప్పటికైనా నది ప్రవాహంలా కొట్టుకుపోవాల్సిందే, కానీ అది సముద్రంలాగా మారదు. కాబట్టి ఇలాంటి నిందలు వేయటం మానుకోండి, లేకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. జాగ్రత్త. నింద ఎప్పుడైతే నదిలాగా మారి సముద్రంలోకి చేరుతుందో అప్పుడు మీరు వేసిన నిందలు ఒక కన్నీటి బిందువులు లాగా మారుతుంది. ఎదుటి వారిపై నిందలు వేస్తే మీకు అనేక సమస్యలలో చిక్కుకుపోతారు. ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు, చివరికి భగవంతుడు కూడా. ఎందుకంటే కర్మ అనేది ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో వారికి అదే విధంగా చేస్తుంది. ఎవ్వరిని విడిచిపెట్టదు. కనుక ఎదుటి వారిపై నిందలు వేయటం మానుకోండి. అది మీకు మంచి చేస్తుంది. లేకపోతే మీరు బూడిదలో పోసిన నీరులాగా అవ్వాల్సి వస్తుంది నీ బ్రతుకు. కారణం లేకుండా ఎవ్వరిని తిట్టకు. అలా తిట్టించి ఎదుటి వారిపై నిందలు కూడా వెయ్యొద్దు. నువ్వు అలా వేస్తుంటే నీకు ఏమాత్రం తావుపోదు. నీకు సరిగ్గా నిద్ర కూడా పట్టదు. తిన్న ఆహారం కూడా జీర్ణం అవ్వదు. నీకు అనారోగ్యం పాలవుతావు నువ్వు. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చెయ్యకండి.